తగ్గదరే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి ఒక పంచాయతీ కూడా పెద్దగా మోపవుతుంది. మరి ఆ పంచాయతీ చిన్న చిన్న పంచాయతీ కాదు. మరి ఆ పంచాయతీ ఎందుకు పుట్టే, ఏమిటికి పుట్టే, మరి ఈ పంచాయతీ చల్లారేది ఎట్లా? ఇక మరి కాంగ్రెస్ కోళ్ళ కలిసింది. ఆల్ ఇండియా సేవా సంఘ్ యువజన అధ్యక్షుడు ఇక మరి ఏమంటాడు అసలు ఎట సంగతి? ఇక మరి సేవాలాల్ నాయకు పిరగా శనార్థి తాత ఎట సంగతి? ఈ పంచాయతీ చల్లకుండా ఒడుస్తలేదు, తీర్తలేదు. మీది వాళ్ళది ఏదో ఆదివాసీల పంచాయతీ, బంజారా పంచాయతీ. నీ దండం పెడితే ఎట్లా ఈ పంచాయతీ ఉరుముతుంది నీ దండం పెడితే. మరి ఎందుకు మీకు వాళ్ళకి పంచాయతీ ఏమిటికి వస్తున్నట్టు? మాకు పంచాయతీ కాదు, కొంతమంది ఒక ఇద్దరు రాజకీయ నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. అతని పేరు వచ్చేసి సోయం బాబురావు, ఇంకొకటి తెలివిలేని ఏం పేరు అనే పేరు తెల్ల వెంకట్రావు. వాళ్ళ రాజకీయం కోసము ఒక అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆయన ఒక బీఆర్ఎస్ల క్యాండిడేట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో బీఆర్ఎస్ఏ చేస్తుంది, ఈ పంచాయతీ కాదు. అసలు వాళ్ళకు తెలుసో తెలియదు, ఇద్దరు కోసము 8% మందిని దూరం పెట్టాలని చూస్తున్నారు. మొత్తం మనం వాళ్ళకి ఏం కావాలా అనేది వాళ్ళు అడగాల. మనం అన్నదమ్ములం ఉన్నాం, మాకు కొంచెం తక్కువ వచ్చిందన్న, తమ్మునికి ఎక్కువ వచ్చిందన్న అని చెప్పి పంచాయతీ పెట్టుకోవడం, ఒక పెద్ద మనిషి దగ్గర పోయి అడగాల. ఏమన్నా మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, మాకు సరిపోతలేదు అని అట్లా ఆడుకోవాలా. కానీ ఇంకో తమ్ముని ఎలా కొట్టేసి నాకు మొత్తం నాకే ఇచ్చేసి అంటే ఇది సమాజం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. మరి మీరు ఆదివాసీలు బంజారాలు ఎప్పుడు కలిసిరు? ఈ కథ ఎప్పుడు వనగొడిరు వీళ్ళంతా? అంటే మొదటి నుంచి ఇట్నే ఉందా, మధ్యలో కలిసిరా? లేలే, మొదటి నుంచి మన ఇందిరాగాంధీ గారే 1976లో అక్టోబర్ మంత్లో మనం ఎస్టీ మన రిజర్వేషన్లో కలిపింది. ఎందుకు కలిపిందంటే ఇంకొక 3 తెగలు ఉంటాయి, ఏది ఎరుకల్లో కానీ ఎస్టీలు కానీ అట్లా విధంగా వాళ్ళు ఒక 5 రకాలుగా మనం ఎందుకు కలపాలనేది ఒక వాళ్ళకి రాజ్యాంగం తరపున పోయి కల్పించారు. అలా అయిపోయింది. అది ఏ విధంగా ఎప్పుడు అనేది ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది కలిపి. రాజ్యాంగం ఇప్పుడు నిజాం పీరియడ్లో కూడా మేము ఎస్టీలమే ఉన్నాం, మీరు నిజాం పీరియడ్లో కూడా మేము బంజారాలకు గుర్తించినాం. సో ఆ విధంగా చరిత్రలు చాలా ఉంటాయి. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కొత్త పిల్లలకు తెలుసు, మాలాంటి వాళ్ళకు కొంతమంది చెప్తే కానీ వింటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులు సన్యాసులు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళేదో చిచ్చు పెట్టి ఒక లాభం చేసుకోవాలా, మనం ఏ విధంగా మనం రాజకీయంగా ముందుకు పోవాలా అనేది వాళ్ళు ఆలోచిస్తారు తప్ప, అమాయకుల వాళ్ళ ఆదివాసీలు చాలా వెనుకబడి ఉన్న వాళ్ళకు దగ్గరుండి మనం ఇంకా ఏ విధంగా మనం డెవలప్ చేయాలని వాళ్ళకు ఎడ్యుకేటెడ్ చేయట్లేదు. వాళ్ళు ఇంకా వాళ్ళకు మనం ఏదో రెచ్చగొట్టి మనము రాజకీయంగా లబ్ధి చెందాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది సమాజం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, కాంగ్రెస్ పార్టీ అసలే ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీయాలని కళలు కూడా ఊహించుకోదు. ఎందుకంటే ఒక సిద్ధాంతం దాని ఒక పద్ధతి ప్రకారం చేసి పద్ధతి ప్రకారం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళు ఎక్కడైనా మనం ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మాకేమైనా స్పెషల్ ప్యాకేజ్ అనేది వాళ్ళు తీసుకోవాలా. ఒక 10% ఉన్నాం బంజారాలో, మేము 8%. 10%లోకి వెళ్ళి తీసేసి 8% తీసేస్తే ఎంత మిగిలేదు? 2% కదా. వాళ్ళకు ఫస్ట్ ఇద్దరికి సోయం బాబురావు మళ్ళీ వెంకట్రావుకి తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 2% తీసుకొని ఏం చేస్తారే, మేమంతా ఎలా కొడితే ఏమొస్తుంది? 2 ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చేది. వాళ్ళకి ఏమో అప్పుడు అభివృద్ధి ఏ విధంగా అవుతుంది? అప్పుడు కాదు కదా. మేము 8% ఉన్నాం, నీకు ఎల్లగొట్టే హక్కు నీకు లేదు, నువ్వు చెప్పే హక్కు అసలే లేదు. మనకు ఏం కావాలని అన్నదమ్ములుగా కూర్చొని దగ్గర ఉండి ఒక పెద్ద మనిషి దగ్గర పోయి ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయి మనం ఏ విధంగా మనం డెవలప్ కావాలో, మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, మాకు ఎడ్యుకేషన్ ప్రకారం ఇవ్వండి, మాకు హెల్త్ ప్రకారం ఇవ్వండి, మాకు రోడ్స్ కావాలా, ఇల్లులు కావాలా, ఏ విధంగా మనం ఈ న్యూ టెక్నాలజీ ఏ విధంగా మనం డెవలప్ కావాలని ఆలోచించే విధానంలో ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఈ బంజారాల మీద ఏదో లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని బెదిరించడం, మమ్మల్ని ఏదో చేద్దాం అంటే ఎవరి తరం కాదు. గుర్తుపెట్టుకో సోయం బాబురావు, నీకు ఏమన్నా రాజకీయం ఉంటే ఎవరైనా కాలు మొక్కి చేసుకో, కానీ నీకు అదే ప్రాబ్లం. నీ ఆదివాసులని నువ్వు ఒక పెద్ద లీడర్,
వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయి. మాలాంటి యువకులని ఏ విధంగా మన రాజకీయం రావాలో, ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలో ఆ విధంగా మంచి మాటలు చెప్పు భయ్. ఇవన్నీ నీ రాజకీయ జీవితాల్లో ఏదో బాగుపడాల కోసం కొన్ని లక్షల మంది ఆదివాసులని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. సరే, ఈ మాట ఇట్లా ఉంటే మరి బీఆర్ఎస్ కోయలేపినా లెంకలు కొడుతున్నాయి. మీ పెద్ద మనిషి రేవంతమయ్య ఈ కొలువులు అమ్ముకుండు 1700 కోట్ల స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకుంటూ అని పదం పాడుతుర్రు. మరి నిజమేనా? అసలు ఏం జరుగుతుంది, ఎట్ట సంగతి, ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఒకటి చెప్తా అన్న, వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు 4 ఉండే కుటుంబం ఉద్యోగాలు వాళ్ళు తీసేసుకురు. ఓకే, వాళ్ళు తీసేసుకురు. సరే, ఇంకా ఉద్యోగాలు మనం అమ్మలేకపోయినామని వాళ్ళకి ఐడియా ఉంది, తెలివి ఉంది, అమ్మినారు కాబట్టి తెలుసు వాళ్ళకి. ప్రజాపాలన అలా ఉండదు, ప్రజలకే చెందాలా. రేవంత్ అన్న ఒక్కడే ఉన్నాడన్న. ఆయన ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు ఆయన బయట పెట్టి ఒక్క ప్రజా పాలన ఏ విధంగా చేయాలని 24 గంటలు ఆ ఇంట్లో కూర్చొని తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యువకుల కోసం ఆలోచిస్తుండు. ఉస్మానియా యూనివర్సిటీని మొన్న పోయినాం, చూడలేదా మీరు? ఏ విధంగా హామీలు ఇచ్చి ఆ విధంగా పనులు జరుగుతున్నాయి. ఎప్పుడైనా కేసీఆర్ ఉస్మానియా గేట్ అన్న తాకిండా, పోయిండా? భయం పడి దాచుకుంటూ పోయి వచ్చేసిండు. ప్రజాపాలన అందరూ సుఖ సంతోషాలు ఉన్నారు. మీకు ఒకటి చెప్తా, నేను ఒక గిరిజన యువకుడిగా, నేను ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ కూడా చెప్తున్నా, ప్రతి తాండాల్లో ఒక కుటుంబానికి 10 లక్షల బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఉదాహరణగా 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఇంకా బస్సు ఉచిత బస్సు, అదేవిధంగా 6 గ్యారెంటీలు భాగంగా ఒక్క కుటుంబానికి 10 లక్షలు బెనిఫిట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో 4 ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్క యువకుడు ప్రజాపాలన ఏ విధంగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఎంపీతో సమానం కాంగ్రెస్ పార్టీలో. అదే ఒక స్వేచ్ఛ ఉంది. మా పార్టీ ఇది, మన పార్టీ అనే విధంగా మేము చేసుకుంటాం. అదే బీఆర్ఎస్లా మరి రాములు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ కథ బకాయిని మొత్తం పండబెట్టినట్టుగా మీరు ఇస్తలేరనగా. మరి ఎట్లా, ఇది పద్ధతేనా? మొత్తుకుంటారు వాళ్ళు. లే అవి ఎందుకంటే ఈ 4 దొంగలు ఏం చేసిరంటే ఉన్న అన్ని రాష్ట్రంలో ఖనిజాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. సో ఆ విధంగా మేము ఇవన్నీ హామీలు ఇచ్చినాం, ఏ విధంగా చేయాలని. రేవంత్ అన్న 24 గంటలు దాని మీదనే కూర్చుంటారు. మెల్ల చూసుకోవాలా. మన ఊర్లో ఒక దొంగలు వచ్చి దోచుకోకపోతే ఏం చేస్తాం? పోయింది వదిలేసేయండి. ఏ విధంగా మనం లాభం పడాలి, ఏ విధంగా ఊరిని మంచి చేసుకోవాలని దానికి టైం పడుతుంది. సో రుణమాఫీ, ఫీజు రిమెంబర్మెంట్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా కష్టాల నుంచి, అందుకే వాళ్ళు దొంగలు ఉన్నారు కాబట్టి కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది జనాలు. వాళ్ళు దోచుకుంటున్నారే కదా అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు. బీఆర్ఎస్ పార్టీకి ఏది ఊరికే ఇస్తారా? ఏదైనా తప్పు జరిగింది, దొంగలు ఉన్నారు కాబట్టి తరిమి కొట్టాలనే కదా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని ఓట్లేసింది. బాగానే అన్నావు. ఇక 10 ఏళ్ళు నేను చూసినావు అయ్యా, ఇక నువ్వు ఫామ్ హౌస్లో వండుకో అని సాగదొరికింది అనుకో. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ సర్కారు వచ్చింది, మరి వచ్చినాక రైతులు అనేది మరి రోడ్డు మీద వేస్తున్నారట. యూరియా అని నిద్రలో కూడా కలవరిస్తున్నారట. మరి బీఆర్ఎస్ గిట్ల ఉంటుందా, మా అయ్యాలో ఎట్లా ఉండి మేము ఎంత రామసకదనంగా రైతుల కడుపులో పెట్టుకొని చూసుకున్నాము. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇలా ఈ రకంగా రైతులని మొత్తం ఆగంపచ్చలు చేసిరని అంటున్నారు. యూరియా దొరకలేదట. మరి ఏంది గందరగోళం? నేను కూడా వెనుకబడే ప్రాంతం నుంచి నారాయణఖేడ్, ముకుంద తాండా, కంటి మండలం మా ఏరియాలో కూడా రైతులకు అందరికీ యూరియా. నేను కూడా రైతు కుటుంబమే, నాకు కూడా పొలాలు ఉన్నాయి, నాకు తెలుసు. రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా మనం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలా, రాజకీయంగా మనం ముందుకు బతకాలరా నాయన, మళ్ళీ గెలవాలా. మనము కాంగ్రెస్ ఫామ్ హౌస్లో వండుకొని అక్కడిక్కడ వండుకొని ఉంటే ఎట్లా? ఏదో ఒకటి భజనం చేయాలా. రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి లైన్ కడుతున్నారు. రైతులు ఎక్కడ కట్టరు, ఎందుకంటే ఎక్కడో సోషల్ మీడియా ఇలా సృష్టించి ఇప్పుడు ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ, అది హైదరాబాద్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మేమంతా బిల్డింగ్ కడుతున్నాం అని చెప్పి మొత్తం ఎట్లా దొరికిరు వీళ్ళు దొంగలు. ఇది సోషల్ మీడియా ఎడిటర్లు డబ్బులు ఇచ్చి కూసబెడుతురు. ఏ
ఏ విధంగా డిజైన్ చేయాలో అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూరియా అనేది ఒక రైతులు అనేది సామాన్య ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. వాళ్ళకి భూమి ఒకటే వాళ్ళకి తెలుసు, మిగతా ఏం తెలియదు. ఇలాంటి రాజకీయాలు చేయడాన్ని అవన్నీ ఏం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఊర్లలో ఒకటేసారి యూరియా వస్తుంది కాబట్టి గుంపుడు కూడా ఒకటేసారి వచ్చేస్తారు. అందు ఒక మనం పెళ్ళిళ్ళకి పోయి అక్కడ పోయి ఎప్పుడు ఒక గుంపులుగా ఉంటాం మనకు తెలుస్తుంది కదా. ఆ విధంగా ఒక 2-3 చోట జరిగిండొచ్చు. దానికే సోషల్ మీడియా చేసి భజనం చేస్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే రాజకీయాలకు వదిలివేసి రైతులకు ఎడ్యుకేటెడ్ చేయాల. మా ఎంపీలు కూడా మా ఎంపీలో పార్లమెంట్లో కొట్లాడి తెచ్చిరు యూరియా. అక్కడ పోయి తెప్పించిందే మేము చైనా నుంచి, అక్కడ నుంచి ఎక్కడో ఆగిపోయింది. బీజేపీ వాళ్ళు శాత కాలేదు కాబట్టి మాకు ఉన్న ఎంపీలే కాంగ్రెస్ పార్టీలే కదా తెచ్చిపోయి అడిగి వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చింది యూరియా. అన్నీ మన అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని భజనం చేయాలని చెప్పి ఇక్కడ ఒక 4 కుటుంబాలు ఉన్నారు. ఏదైతే దోచుకున్నారు కదా, వాళ్ళని దాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి మనం అడుగుతూ ఉంటే మన గురించి మీద పడదు కాబట్టి మనం భజనం చేస్తూ ఉండాలి. లేకపోతే మనకు జనాలే కొట్టేస్తారు మనం కాబట్టి ఆ విధంగా అంటున్నారు. దాని గురించి నరసాయ తాత మీకు తెలుసు. మనం ఊరు నుంచి వచ్చినాము. మీకు కూడా పొలాలు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నాయి. మీకు మనకున్న జ్ఞానం వాళ్ళకి తెలుసా అన్న? కేటీఆర్కి తెలుసా? ఎప్పుడన్నా పొలాల్లో పోయిండా? ఎప్పుడన్నా యూరియా రాసి చేసిండా? ఎప్పుడన్నా మందు కొట్టిండా? ఎప్పుడన్నా ఏది పత్తి పొలాల్లో పోయిండా? వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాయని టెక్నాలజీ వేరేలు ఏది యూట్యూబ్లో చూసి వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కసారి ఊర్లోకి పోయి చేసి చూపించాల. అవన్నీ వేస్ట్ అన్న. అవన్నీ దాని గురించి పట్టించుకోని అవసరం లేదు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఏ విధంగా ఉందో అది ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది. ఇంకా చాలా చేసేది ఉంది. ఆల్మోస్ట్ 90% సుఖ సంతోషాలతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కథ ఏంది పిల్లగా? ఏదో జూబ్లీ హిల్స్ రా మరి బీఆర్ఎస్ కోలియాగరు లోపటంగా టీడీపీలో ఓట్లు ఆడ బాగున్నాయట. ఈ లోపటంగా ఇక మరి ఏదో చేయబోతురు అనేది కథ నడుస్తుంది. గా మధ్య కాలంలో కేటీ రాములు లోకేషన్ కలుసుకుర్రు అనే కథ కూడా బయటకు వచ్చింది. ఇక ఎంతవరకైనా పురస్తే మాగంటి సునీతం పెడితే టీడీపీ ఓట్లు కూడా ఇటు పడతాయి. ఈ ఓట్లు ఆ ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరాలి జూబ్లీ హిల్స్ మీద అని వాళ్ళు బిర్ర పట్టు మీద ఉర్రు. మరి మీది మరి ఉన్నట్టేనా పట్టు? మరి మీ పథకాలు ఏమో పండుకున్నాయి అంటుర్రు. మరి లేస్తారా జూబ్లీ హిల్స్లో? పంతారా? 100% లేస్తామన్నా. ఇంకా ఏ బై ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను చూసి ఓట్లేయరు, కాంగ్రెస్ జెండాని చూసి ఓట్లేస్తారు. కాంగ్రెస్ చేయి గుర్తుని చూసి ఓట్లేస్తారు. ప్రజాపాలన రేవంత్ రెడ్డిని పాలన చూసి ఓట్లేస్తారు. వాళ్ళని ఏదో నేను ఫామ్ హౌస్లో వండుకున్నా నా పేరు చెప్తేనే ఓట్లేస్తారని చెప్పి ఒక పెద్ద ఆయన కేసీఆర్ అంటున్నారే, ఆ విధంగా మా ప్రజలు కాదు. ప్రజలను ఎలా కొడితే మళ్ళీ తీసుకోరు. అర్థమైందా? దొంగలు ఉన్నప్పుడు దొంగలు దోచుకొని పోయినప్పుడు వదిలేసిరు. దాని గురించి వదిలేసేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మనం చేసి చూపిస్తున్నాం. ఊర్లలో సుఖశాంతలు ఉన్నారు. పట్టణాల్లో కూడా మంచి హైడ్రా పెట్టినాం. ఎవరికైనా ఇప్పుడు హైడ్రా దేనికన్నా నాకు తెలియకుండా కొన్ని కొంట ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ శక్తులు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళందరూ దౌర్జన్యంగా 1-3-4 సార్లు రిజిస్టర్ చేసి అమాయకుల జనాలకు మోసం చేశారు. ఆ విధంగా కాకూడదు అనేది రేవంత్ అన్న ఆలోచన. సో ప్రతి ఒక యువకుడికి చిన్న ఇల్లు కట్టాలంటే కూడా హైదరాబాద్లో అదృష్టం ఉండాలి. సో ఇప్పుడు జరిగి వదిలేసేయండి. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వీళ్ళకు చేసి చూపించాలనేది రేవంత్ అన్న పాలన. ఇంకొకటి మీకు తెలుసో తెలియదు, బీఆర్ఎస్ లాగా ఇప్పుడు ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ క్యాండిడేట్లు దొరకట్లేదు. వీళ్ళని కొట్లాడుతారు. మా క్యాండిడేట్లు మాకు కావాలని టికెట్ అని చెప్పి రోజు అడుగుతున్నారు హైకమాండ్కి. ఆ విధంగా మా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ వాల్యూ ఉంటుంది. ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. ప్రజాపాలనలో అందరు సుఖ సంతోషాలు ఉన్నారు. రాబోయేది కూడా మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పాలన వస్తుంది. ఇంకొకటి సెంటర్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పి 100% నేను నమ్ముతున్నా. మరి కేటీ రాములు ఎందుకు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూర్చోడమేనా? మా హయాంలో 1,00,000 ఇండ్లకు మేము పట్టాలు ఇచ్చినాము. ఇవాళ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక 1000 ఇండ్లు ఇవాళ నీలమట్టం చేసిర్రు. ఇందుకేనా మీరు తెచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యము? ఇందుకేనా ఇందిరమ్మ రాజ్యం అనేది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూడా కొట్టుడేనా అనేది ఇప్పుడు పదం పాడుతుండే ఆయన. ఏం చెప్తావా కోజా? ఫస్ట్ కేటీఆర్కి ఇందిరమ్మ ఇల్లు
చెప్పడానికి ఆయన అర్హతనే లేదు. ఎందుకు తెలుసా? ప్రజలు 10 సంవత్సరాల ముందు పాలన ఉండే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊర్లో వినాయకుడు గుడి లేనిది ఊరు ఉండదు, ఇంద్రమ్మ ఇల్లు లేనిది ఊరు ఉండదు. ఆ విధంగా మేము పాలన చేసి చూపించినాం. అసలు డబల్ బెడ్రూమ్ ఏడని ఇచ్చిండనా? కేసీఆర్ ఇచ్చిండా? ఎక్కడో ఒక్కడో ఇద్దరు అక్కడ సికింద్రాబాద్ దగ్గర అక్కడ ఒకటి ఇచ్చేసి అందరికి ఇచ్చినట్టు. ఎక్కడైతే డబల్ బెడ్రూమ్ కట్టిండో ఆ విధంగా కొన్ని చోట్ల కట్టేసి వదిలేసినారు. 1,00,000 ఇళ్ళకు పట్ట ఏడని ఇచ్చిరన్నా? ఒకసారి రమ్మని నేను మాట్లాడతా. నేను ఒక సామాన్య ఓటర్గా అడుగుతున్నా. నా ఇంట్లో ఇప్పుడు కూడా మా ఊర్లో ఒక 20 ఇల్లులు కడుతున్నాం, ఇంద్రమ్మ ఇల్లులు. ఒక చిన్న గ్రామంలో 500 ఓట్లు ఉంటాయి మా గ్రామంలో. 20 ఇల్లులు మాకు వచ్చినాయి, శాంక్షన్ అయిన. నిన్న మొన్న కాక మా ఇంట్లో చెక్కులు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇంద్రమ్మ ఇల్లు మేము కడుతున్నాం అన్న. వాళ్ళకి సొయ్యి ఉందా అసలు? ఆ ఉన్న పట్టాలే అమ్ముకొని దోచుకొని వెళ్ళిపోయారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఫస్ట్ వాళ్ళకు ఇంద్రమ్మ గురించి మాట్లాడే అర్హతనే లేదు వాళ్ళకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏదైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైతే వెనుకబడిన కులస్తులు ఉన్నారో వాళ్ళకే పైకి తేవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సో వాళ్ళ కోసం 4 కుటుంబాన్ని మనమే దోచుకుందాం. నీకే మంత్రి, నీకే వర్కింగ్ ప్రెసిడెంట్, నీకే ఎంపీ, నీకే ఎమ్మెల్సీ అని నీకు మందు పోషణ ఉంది రాజ్యసభ. ఏదైనా ఏమన్నా ఏమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నా కేసీఆర్? ప్రెసిడెంట్ రూల్స్ పాటిస్తుండే. ఇది ప్రజాపాలన, డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి ఫలాలు రావాలా, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. సో వాళ్ళు ఇంకా ఇదే విధంగా మాట్లాడితే జనాలు ఊర్లలో కూడా రానియరు, తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి ఇంద్రమ్మ ఇల్లు మా ఊర్లో కడుతున్నాం, రామ్మన్. ఎవరు వస్తారు? వాళ్ళు కేటీఆర్ వస్తారా, హరీష్ రావు గారు వస్తారా, ఎవరు వస్తారు? రామ్మన్ నేనే చూపిస్తా. ఫస్ట్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది, మన అదృష్టం ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసే విధంగా మనం చేద్దాం రా నాయన అని కలలు కనాలి అలా, అంతే తప్ప ఇంకా చేసేది ఏం లేదు వాళ్ళు. తాత ఇప్పుడు ఏం లేదు కానీ ఒకటి పాపం ఆనాడు రాజశేఖర్ అయ్యా పేదోళ్ళ కోసము ఆపదకి వాళ్ళ ప్రాణాలను కాపాడుతందుకు ఆరోగ్యశ్రీ పెట్టిండట. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంధు అని పదం పాడుతుర్రు. అసలు మరి ఈ జనాలు బిక్కిరి అవుతుర్రు. ఇక ఇంట్లో బీఆర్ఎస్ కోళ్ళాగలు చూసిరా ఎంత పని చేసిర్రు అని బీఆర్ఎస్ కోళ్ళాగలు అంటున్నాయి. ఏం చెప్తావు దీని మీద? ఆరోగ్యశ్రీ మరి ఆటకెక్కించినట్టేనా? బీఆర్ఎస్ పని ఏందన్నా? సోషల్ మీడియా నడిపియడమే కదా, వేరేదేం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నిన్ననే ఆరోగ్యశ్రీ కోసం ఒక రివ్యూ జరిగింది. ఏ విధంగా చేయాలా ఏందనేది ఒకటి చక్కదిద్దుకుంటూ వస్తుండు. దానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్లోనే సోషల్ మీడియా తీసుకొచ్చి ఎక్కడొకటి తప్పు జరిగితే దాన్ని ఒకటి భూదాదంలో పెట్టి ఏ విధంగా చూస్తామో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తుంది. ఒక్కొక్క యూట్యూబర్ని, సోషల్ మీడియాని లక్షల రూపాయలు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా బదనాం చేయాలనేది ఈ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అదే ఆలోచిస్తున్నాడు, బయట ఉన్న కేటీఆర్ కూడా అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఒక యువకుడిగా సలహాలు ఇస్తున్నా. మీరు చేసినంత దౌర్జన్యము, మీరు చేసేంత లూటీ ఈ ప్రపంచంలో ఎవడు చేయడు. ఫస్ట్ ఆరోగ్యశ్రీ పెట్టిందే మేమే కదా, మా పాలనలో కదా కొన్ని వేల కుటుంబాలు, కోట్ల కుటుంబాలు గుండెలు ఆపి మనం బతికించింది రాజశేఖర రెడ్డి సార్. అలాంటి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది. ఆ విధంగా మేము చిన్న చేసుకొని వస్తున్నాం. రివ్యూ జరుగుతుంది. ఆ విధంగా ఏ విధంగా చేయాలనేది మా రేవంత్ అన్న గారు మళ్ళీ ఒక రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన ఏ విధంగా పాలన చేసిండో అదే విధంగా మా రేవంత్ అన్న చేస్తుండు. ఖచ్చితంగా ఇంకా ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. మీరందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరపునే మీకు ఫలాలు అందాలని కోరుకుంటున్నా. అమ్మని స్వామి రాంగు చూసిన ఆరులో ఇంకా 10 ఏళ్ళు అమ్మ అయితే గట్టిగానే ఉంది కథ. 100% గట్టిగా ఉంది. వచ్చేసి 10 సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఇప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాం. ఎవరు ఎంతమంది వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా వాళ్ళంతా ఏవే సోషల్ మీడియాని పెట్టుకొని రావాలా. మాది కాంగ్రెస్ పార్టీ సోల్జర్స్ ఆర్మీ ఉంది మాకు. అది
తాత మరి ఇప్పుడు ఏం లేదు కానీ అది ఏమో ఆదికొచ్చేది ఏమో నాకు కల్వకుంటోళ్ళ ఇంట పంచాది మరి కవితమ్మ నిజంగానే దూరం అయ్యిందా అయ్యకు అన్నకు మరి బావ మీద మచ్చ పెట్టింది తమ్మినికో మచ్చ పెట్టింది మరి ఇది నిజమైన పంచాదా లేకపోతే ఉత్తుత పంచాదా అసలు ఏం చెప్తావు కల్వకుంటోళ్ళ ఇంట పంచాది నిజమైన పంచాదేనా లేకపోతే డ్రామానా ఏమంటావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఆయన అందరికీ షేర్ సమానంగా పంచితే ఏం కాదు దోచుకున్నంత చక్కగా ఒక్కనే హరీష్ రావు బావ దోచుకుండు అని చెప్పి ఆమె బాధ కేటీఆర్ సగం దోచుకుండు ఆమె బాధ హరీష్ రావు ఏం తెచ్చుకుండు కాళేశ్వరం దోచుకుండు కేటీఆర్ ఏం తెచ్చుకుండు హైదరాబాద్ దోచుకుండు కేసీఆర్ ఏం చేసిండు రాష్ట్రాన్ని దోచుకుండు నేనేం తెచ్చుకోలేదు అని ఆమె బాధపడుతుంది అరే మళ్ళీ ఏం చేయాలా నాన్న 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 నేనేం చేయాలని నా బిడ్డ అట్లా కాదు నువ్వు యాక్టింగ్ చేయి నువ్వు ఈ విధంగా చేయి అని చెప్పి కేసీఆర్ చేసిన డ్రామా ఇది కవితకి ఏం అవసరం అన్న ఎమ్మెల్సీ ఇచ్చింది ఎంపీ చేసింది ఇంకేం అవసరం ఏం కావాలా ఇది ఒక డ్రామా చేయాలా కన్ఫ్యూజ్ చేయాలా కన్ఫ్యూజన్లో మనం ఏ విధంగా ప్రభుత్వంలో రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ కుటుంబంలో నేను అదే అంటున్నా కదా దోచుకునేదంతా సరిసగం అని పంచాలన్నా కదా పెద్ద మనిషి కొడుకుకి ఇచ్చిండు ఏమంటారు హరీష్ రావు మేనబావ అవుతాడా ఆయనకి ఇచ్చిండు కేసీఆర్కి మేనల్లుడికి ఇచ్చిండు కొడుకుకి ఇచ్చిండు పక్కన గిలాస్ పోసే సంతోషరావుకి ఇచ్చిండు అమ్మ నాకు ఇయ్యలేదే అని చెప్పి కవిత అక్క ఏడుస్తుంది అది కరెక్టే కదా నాన్న అందరికీ షేర్ సమాగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ పరేషాన్ మనకెందుకే రాష్ట్రంలో చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి చేయాలనేది మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన రేవంత్ అన్న ఆలోచన మరి బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కథ మరి ఎందుకని పడబెట్టిర్రు వచ్చే 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 అంటారు ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు కావస్తుంది ఇంతవరకు సర్పంచులు లేక ఊర్లల్లో అసలు దరిద్రం కొట్లాడుతుంది జనాలు దిక్కులేని పక్షులు అయ్యారు ఎవరు చెప్పుకోవాలి ఆపది సాపది చెడ్డ పడ్డ ఇలా బజార్లో పోటీ చెత్త ఊడ్చే దిక్కు లేకుండా జనాలు ఆగం అవుతుర్రు మరి ఎట్లా ఇంకెన్నాళ్ళు ఈ భాగవతము మీరేమో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% ఇస్తున్నామని మీరు పదం పాడుతుంది అది ఇప్పుడు పక్కేసుకొని పండుకుంది ఇది అవుతుందా కాదా అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్ అయితేయా కావా అనేది కూడా జనాలకు అనుమానం పట్టుకుంటా ఏం చెప్తావు మీకు అనుమానం అవసరం లేదు కొన్ని వారాల్లో అది అయిపోతుంది ఎలక్షన్ ఖచ్చితంగా అవుతుంది 100% అవి సంధిస్తలేవుగా తొమ్మ చూపుతలేవుగా వాళ్ళ పని ఏంది మీరు ఈ బీసీల జాబితాలో ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయరు అంటున్నారు వాళ్ళని తీసేస్తే మేము తొమ్మ సాఫ్ చేస్తాం అంటారు మరి మీరట పని చేస్తారా మాది ఒకటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ సో ఆ విధంగా ఏ విధంగా చేయాలనేది పెద్దల ఆలోచనలు ఉంది అది పెద్ద స్థాయి మన మహేష్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా రేవంత్ అన్న గారు పెద్దోళ్ళంతా చూస్తున్నారు వీళ్ళకి ఏంది అంటే సందు దొరికితే చాలు బీజేపీ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ఎల్ వాళ్ళకి కానీ చేయలేదు అరే మేము చేస్తున్నాం రా నాయన కొంచెం వెయిట్ చేయండి చేస్తున్నాం మీరు ఆలోచన కూడా లేకుండే కదా మాకు ఆలోచన ఉండే అసెంబ్లీలో పెట్టినాము అసెంబ్లీ ఏ విధంగా ప్రోటోకాల్ మన ఒక ప్రాసెస్ ఏ విధంగా జరగాలని అది అదే విధంగా జరుగుతుంది మీరు కల్లో కూడా ఆలోచన రాలేదే మీకు అప్పుడు ఎక్కడ మీరు ఉండే కదా మీరే ప్రభుత్వంలో ఉండే కదా ఎక్కడ పోయింది మీ మీకు ఎక్కడ పోయింది మీకు లేదా తెలివి మీకు చేయాలనే ఆలోచన లేకుండేనా మీకు కల్వకుంట కుటుంబాలు ఒక్కొనికే రిజర్వేషన్ అవసరం ఉండేనా అలా కూడా ఉండాలి మీ ఆలోచన లేదు కాబట్టి జనాలు మీ ఇంటికి కూర్చోబెట్టారు దాని గురించి మీరు బాధపడద్దు కాంగ్రెస్ పార్టీ 100%గా లోకల్ బాడీలో కానీ ఏ విధంగా అన్నీ చేయాల్సిందో మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంది అందరికీ ప్రజల్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది మళ్ళీ ప్రజలు ఆశీర్వాదం పొందడానికి ఏ విధంగా చేయాలని చేస్తుంది అంటే ప్రచారం ఉంటుందా మీది ఈసారి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పథకాలు మొత్తం పక్కేసుకొని పండుకుంటున్నాయి పూర్తి స్థాయిలో పోతలేవు అని బీఆర్ఎస్ కోలియా గారు మొత్తం మూత మోగిస్తున్నాయి మరి ఇది అట మరి ఉంటుందా మీరు 100కు 99% కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ కైవసం చేసుకుంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరగాల ఏ విధంగా మనం డెవలప్మెంట్ కావాలంటే లోకల్ బాడీ లోకల్ లీడర్ల వల్లనే సాధ్యం కాబట్టి లోకల్ ఎలక్షన్ ఖచ్చితంగా అది ఉంటుంది సో ప్రభుత్వం పరంగా
చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, దానికి క్లియర్ చేసి అదే వెళ్ళిపోదామని ఆలోచనలు ఉన్నాయి 100%. ఎందుకన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకల్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ కానీ ఖాళీ జెండా చూస్తే ఓట్లు పడతాయన్నా. నాకు తెలుసు, ఒక ఆదిలాబాద్ బోత్ కాన్స్టిట్యూన్సీ నుండి తిరిగిన, గోండు గోయా గూడాలు అన్నీ తిరిగిన. ఎందుకు, వాళ్ళకి ప్రకృతి తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకు. సో ఆ యువకులకు, ఆ ఓటర్లకు అంత చైతన్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను చూసి ఓట్లు పడవు, జెండాను చూసి ఓట్లు పడతాయి. ఇది ఎప్పుడన్నా మీరు ఇంకా ఎప్పుడన్నా ఆదిలాబాద్ కానీ మా తాండాల్లో పోయి మా లమ్మడోళ్ళని పోయి అడిగితే తెలుస్తుంది మీకు. బంజారా నాయకుల్ని, బంజారా మహిళల్ని అడిగితే తెలుస్తుంది మీకు. సరే, ఇక మరి ఏం లేదు కానీ గుసగుస ఏందంటే సేవాలాల్ నాయకు ఏదో పండుగ చేయబోతున్నాడు, 50 ఏళ్ళ పండుగ అనేది మరి బయటకు వస్తుంది. తాత, మరి ఎవరెవరిని పిలిపిస్తావు, ఎటెట చేస్తావు పండుగ, ఏడా చేస్తావు? ఇది పండుగ ఏంటంటే ఇప్పుడు మాకు మా ఇంద్రమ్మ అనేది బంజారాలకు దేవత లాగా. ఎందుకంటే ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నీ ఒక పేరు మేము మా తలెత్తుకొని మేము చెప్పగలుగుతున్నామంటే అది ఇందిరాగాంధీ చేసిన పుణ్యమే. ఇందిరాగాంధీ రిజర్వేషన్ మాకు 1976లో ఇచ్చింది. ఇప్పుడు 50 సంవత్సరాల సంబరాలు ఏ విధంగా చేయాలా, రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలా అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రెసిడెంట్ మా రాములు నాయక్ గారు, ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఆశీస్సులతోని వాళ్ళ టైం తీసుకొని మొత్తం తాండాల నుంచి, ప్రతి ఒక్క తాండాల నుంచి జనాలు కదిలించే విధంగా మేము సంబరాలు చేయాలనే ఆలోచన మాకుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకా పైకి తీసుకోబోతుంది కానీ కింద తొక్కదు. ఇది ఎవరైనా తప్పుడు ఆలోచనలు ఉంటే మీరు మానుకోండి. మనం అన్నదమ్ములం కలిసి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలని చెప్పి కుటుంబంలో కూర్చొని పెద్ద మనిషి దగ్గర మాట్లాడుకోవాలి. కానీ ఇంకో తమ్ముని ఎలగొట్టేసి ఇంకో నాకే ఆస్తి ఇచ్చే అనేది ఏ హక్కు సమాజం ఒప్పుకోదు, ఇక్కడ మన రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. అదేవిధంగా మీకు గుర్తు చేస్తున్న ఏంటంటే చిన్న చిన్న అమాయకుల జనాల మధ్యలో చిచ్చు పెట్టడం మానేసి ఏ విధంగా డెవలప్ చేయాలా, ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలనేది పెద్దోళ్ళు చెప్పాలన్నా. ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు గూడెల్లో కానీ వాళ్ళు చెప్పాలా. ఆ విధంగా మనం చెప్పుకుందాం. ఇంకొకటి, మీకు ఏమన్నా స్పెషల్ ప్యాకేజ్ కావాలంటే మేము కూడా మీతో పాటు సపోర్ట్ ఉంటాం. ఆ విధంగా మనం అన్నదమ్ములుగా కలిసి మంచి అభివృద్ధి చేసుకోవాలా, మంచి డెవలప్ చేసుకోవాలా. వాళ్ళు కూడా ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ సంబరాలు ప్రతి తాండాలో ఇంద్రమ్మ పాలాభిషేకం చేయాలనేది, 50 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది రాష్ట్రంలో అందరం అనుకుంటున్నాం. ఆ పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. రేవంత్ అన్న గారు, ఇంకా మళ్ళీ రాహుల్ గాంధీ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము సంబరాలు చేసుకోవాలనేది మా కళ. ఆ విధంగా కళ సాకారం మీరందరూ మీ మీడియా మిత్రులందరూ మాకు సహకరించి మాకు సంబరాలు చేసే ఏ విధంగా చేయాలనేది కూడా మీ ఆలోచనలో కూడా ఉండి మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం. సరే, ఇక మొత్తానికి ఆల్ ఇండియా సేవా సంఘం యువజన విభాగం అధ్యక్షుడు సేవాలాల్ నాయకు ఈ రకంగా మన ఏఎన్ఎన్ ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇక మరి ఆ పిల్లగాంధీ కూడా మరి ఇవాళ రేపట్ల పండుగ బ్రహ్మాండంగా అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని తీసుకొచ్చి పండుగ మోత మోగిస్తాడట. ఇక మరి ఆ పండుగ చేసేటప్పుడు కూడా మళ్ళీ వచ్చి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇక మరి చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.